హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 12 ఆర్ 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు. ఈరోజు లెసన్లో మనము ఏదైనా పని నేను చెయ్యాలి లేదా అతను చెయ్యాలి, ఆమె చెయ్యాలి అని అంటూ ఉంటాం కదా. దీన్ని మనము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాము? ఈ లెసన్లో మనము షుడ్ గురించి నేర్చుకోబోతున్నాము. షుడ్ని మనము పాజిటివ్ సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ ఏంటి, ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఏంటి, దీని కాంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు లెసన్లో మనము నేర్చుకోబోతున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ది ఎండ్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రమణి ఎర్రమిల్లి. యు ఆర్ వాచింగ్ మీ ఇన్ లెవెల్ అప్ ఇంగ్లీష్ విత్ రమణి. లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. షుడ్ అంటే ఏదైనా పని నేను చెయ్యాలి, నా రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ అన్నప్పుడు మనము మాట్లాడుతుంటాము. ఎగ్జాంపుల్, నేను పొద్దున్న నిద్ర లేవాలి, అది నా డ్యూటీ లేదా నా రెస్పాన్సిబిలిటీ. అది ఎందుకు అంటే పొద్దున నేను నిద్ర లేస్తేనే కదా పిల్లలకి నేను టిఫిన్ బాక్సులు చేయగలుగుతాను లేదా నా క్లాసెస్కి రెడీ అవ్వగలుగుతాను. అదే నాకు లేట్ అయింది అంటే ఆ డే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో దట్ ఈజ్ మై డ్యూటీ. అదేగాక నా పిల్లల్ని నేను చదివించుకోవాలి, అది కూడా నా డ్యూటీయే. యాజ్ ఎ మదర్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నా పిల్లల్ని నేను చదివించాలి, ఇది నా డ్యూటీ లేదా రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ మదర్. ఇలాగ మనము రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పినప్పుడు ఈ షుడ్ అనే మోడల్ వర్బ్ని మనము యూజ్ చేస్తూ ఉంటాము. షుడ్ కూడా మోడల్ వర్బ్లో ఒక పార్ట్. అయితే మన బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్, ఈరోజు మనము షుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షుడ్ ప్లస్ V1. షుడ్ తర్వాత V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, మెయిన్ వర్బ్ అంటాము. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 అంటే మెయిన్ వర్బ్. సబ్జెక్ట్స్ ఏంటి? మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి మొత్తం 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ నేను, యు నువ్వు లేదా మీరు, వి మేము లేదా మనము, దే వాళ్ళు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది. ఐ యు వి దే హీ షీ ఇట్. నేమ్, నేమ్ అంటే పేరు, ఏ పేరైనా సరే. దీని తర్వాత షుడ్, ఇది మనకి హెల్పింగ్ వర్బ్ అంటాము. షుడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఐ షుడ్ నేను చెయ్యాలి, యు షుడ్ నువ్వు చేయాలి లేదా మీరు చెయ్యాలి, వి షుడ్ మేము చెయ్యాలి లేదా మనము చెయ్యాలి, దే షుడ్ వాళ్ళు చెయ్యాలి, హీ షుడ్ అతను చెయ్యాలి, షీ షుడ్ ఆమె చెయ్యాలి, ఇట్ షుడ్ అది చెయ్యాలి. ఇట్ అంటే ఇక్కడ యానిమల్. నేమ్ అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ రామ్. రామ్ షుడ్ రామ్ చెయ్యాలి. ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఐ షుడ్, యూ షుడ్, వి షుడ్, దే షుడ్, హీ షుడ్, షీ షుడ్, ఇట్ షుడ్, రామ్ షుడ్. ఏం చెయ్యాలి? ఆ పనిని గురించి మాట్లాడుతున్నాం మనము. అదే మనకి V1 మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే ఏంటి? మనము రెగ్యులర్గా చేసే యాక్షన్ వర్డ్స్. ఈట్, స్లీప్, డ్రింక్, వాక్, రన్, టాక్, జంప్, హాప్, బ్రష్, బాత్, వాష్, ఇవన్నీ కూడా మనకి మెయిన్ వర్బ్స్ అంటాము. ఆ మెయిన్ వర్బే ఇక్కడ వాడాలి. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఇక్కడ నేను రాశాను కదా, ఇక్కడ వచ్చేసింది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1. ఇప్పుడు మనం సెంటెన్సెస్ చూద్దాం. ఐ షుడ్ ఈట్ లంచ్, నేను లంచ్ తినాలి. ఐ షుడ్ గో నౌ, ఇప్పుడు నేను వెళ్ళాలి. ఐ షుడ్ కాల్ హిమ్ టుమారో, రేపు అతనికి నేను కాల్ చేయాలి. ఐ షుడ్ క్లీన్ అప్, నేను క్లీన్ చేయాలి. క్లీనప్ అనేది ఫ్రేజల్ వర్బ్ అంటాం దీన్ని. ఐ షుడ్ స్టడీ ఫర్ దిస్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ కోసమని నేను చదువుకోవాలి. ఐ షుడ్ ట్రై లెర్నింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేర్చుకోవడం నేను ట్రై చేయాలి, ప్రయత్నించాలి. ఐ షుడ్ ఎక్సర్సైజ్ మోర్, నేను ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి.
ఇప్పుడు ఈ ఐ తోటి కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ చూద్దాం. ఐ షుడ్ గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే నేను నిద్ర లేవాలి, నా రెస్పాన్సిబిలిటీ అది. ఐ షుడ్ కుక్ ఫుడ్ ఫర్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీ కోసం అని నేను వంట చేయాలి. ఐ షుడ్ షూట్ వీడియోస్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేను వీడియోస్ చేయాలి, ఇది నా డ్యూటీ. యాజ్ అ టీచర్ దిస్ ఈజ్ మై డ్యూటీ. ఐ షుడ్ టేక్ ద క్లాస్ నేను తీసుకోవాలి. ఐ షుడ్ గో ఫర్ అ వాక్. నడవడానికి నేను వెళ్ళాలి. ఐ షుడ్ టేక్ మెడిసిన్. మందు నేను తీసుకోవాలి. ఐ షుడ్ టాక్ టు హిమ్. నేను అతనితోటి మాట్లాడాలి. ఐ షుడ్ రైట్ ఆన్ ద బోర్డ్. నేను బోర్డు మీద రాయాలి. ఐ షుడ్ ప్లే విత్ మై ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్స్ తోటి ఆడుకోవాలి. సో ఇక్కడ ఏవైతే మనము సెంటెన్సెస్ మాట్లాడుతామో అది రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఉన్నప్పుడు షుడ్ మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చి యూ షుడ్ ఈట్ లంచ్. నువ్వు లంచ్ తినాలి. యూ షుడ్ గో నౌ. నువ్వు ఇప్పుడు వెళ్ళాలి. యూ షుడ్ కాల్ హిమ్ టుమారో. నువ్వు రేపు అతనికి కాల్ చేయాలి. యూ షుడ్ క్లీన్ అప్ యువర్ రూమ్. నీ రూమ్ నువ్వు క్లీన్ చేయాలి. యూ షుడ్ స్టడీ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం అని నువ్వు చదువుకోవాలి. యూ షుడ్ ట్రై లెర్నింగ్ ఇంగ్లీష్, లేదా ఇంగ్లీష్ బదులు యూ షుడ్ ట్రై లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. కొత్త భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ మధ్య పిల్లలకి చాలా కొత్త భాషలు నేర్చుకోవాలి అనే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. యూ షుడ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. నువ్వు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు యూ తోటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ షుడ్ టాక్ టు యువర్ పేరెంట్స్. నీ పేరెంట్స్ తోటి నువ్వు మాట్లాడాలి. యూ షుడ్ అటెండ్ ద క్లాసెస్ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు క్లాసెస్ అటెండ్ అవ్వాలి. యూ షుడ్ స్పీక్ టు యువర్ టీచర్. మీ టీచర్ తోటి నువ్వు మాట్లాడాలి. యూ షుడ్ రైట్ ద వర్క్ షీట్. నువ్వు వర్క్ షీట్ రాయాలి. యూ షుడ్ హెడ్ బాత్ ఎవ్రీ డే. యూ షుడ్ టేక్ ఎ బాత్ ఎవ్రీ డే. నువ్వు ప్రతిరోజు స్నానం చేయాలి. యూ షుడ్ బ్రష్ యువర్ టీత్ ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. పొద్దున్నే నువ్వు బ్రష్ చేసుకోవాలి. ఇక్కడ నేను లాస్ట్లో వచ్చిన ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం కదా, ఇది నేను నాకు తగ్గట్టుగా నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడ మనకి మెయిన్ అయితే ఇక్కడ వర్బ్స్ ఈట్, గో, కాల్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసిన వర్బ్స్ ఉన్నాయి కదా, అవి V1. ఈ వర్బ్ మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే దాని ఎక్స్టెన్షన్ అంటే ఆబ్జెక్ట్, రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటాం కదా, దాని తగ్గట్టుగా మనమే అరేంజ్ చేసుకోవచ్చు. యూ షుడ్ లిజన్ టు యువర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళ మాటలు నువ్వు వినాలి. యూ షుడ్ వెయిట్ ఫర్ ద గ్రీన్ లైట్. గ్రీన్ లైట్ కోసం అని నువ్వు వెయిట్ చేయాలి. ఇది ఎప్పుడు అంటాము? రోడ్ క్రాస్ చేసేటప్పుడు అంటాం కదా, గ్రీన్ లైట్ ఉంటేనే వెళ్ళాలి అని చెప్పి అప్పుడు. నెక్స్ట్ వి అంటే మేము లేదా మనము. వి షుడ్ ఈట్ లంచ్. మనం లంచ్ తినాలి. వి షుడ్ గో నౌ. ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ 2 సబ్జెక్ట్స్ తోటి సెంటెన్సెస్ అయిపోయింది. వీ షుడ్ కాల్ హిమ్ టుమారో. రేపు అతనికి మనము కాల్ చేయాలి. వీ షుడ్ క్లీన్ అప్. మనం క్లీన్ చేయాలి. వీ షుడ్ స్టడీ ఫర్ దిస్ ఎగ్జామ్. మనము ఈ ఎగ్జామ్ కోసం అని చదవాలి. వీ షుడ్ ట్రై లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. మనం కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. వీ షుడ్ ఎక్సర్సైజ్ మోర్. వీ షుడ్ లిజన్ టు అవర్ ఎల్డర్స్. మన పెద్దవాళ్ళ మాటలు మనం వినాలి. వీ షుడ్ స్లీప్ ఎర్లీ. మనము రాత్రి తొందరగా నిద్రపోవాలి. వీ షుడ్ కంప్లీట్ అవర్ హోంవర్క్. మనం కంప్లీట్ చేయాలి హోంవర్క్ని. వీ షుడ్ లిజన్ టు అవర్ టీచర్స్. వీ షుడ్ ఈట్ హెల్దీ ఫుడ్. మనము హెల్దీ ఫుడ్ తినాలి. ఇక్కడ కొన్ని ఏంటి మనకి అడ్వైజ్లు కూడా వచ్చేస్తున్నాయి. అడ్వైజ్ ఇస్తుంటాం కదా, నువ్వు హెల్దీ ఫుడ్ తినాలి అని చెప్పి. ఇవన్నీ కూడా అడ్వైజ్లు కూడా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి దే షుడ్ ఈట్ లంచ్. వాళ్ళు లంచ్ తినాలి. దే షుడ్ గో నౌ. వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడ నాకు రీడింగ్ ప్రాక్టీస్ అయిపోతుంది, మీరు కూడా ఇలాగే చేస్తూ ఉండండి. దే షుడ్ కాల్ హిమ్ టుమారో. వాళ్ళు రేపు కాల్ చేయాలి. దే షుడ్ క్లీన్ అప్. వాళ్ళు క్లీన్ చేయాలి. దే షుడ్ కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి రావాలి. దే షుడ్ గో దేర్. వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. దే షుడ్ పే ద ఫీజ్. వాళ్ళు ఫీజ్ పే చేయాలి. దే షుడ్ అటెండ్ ది ఇంటర్వ్యూ. వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. దే షుడ్ అటెండ్ ద క్లాస్. వాళ్ళు క్లాస్ అటెండ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి హీ షుడ్ ఈట్ లంచ్. అతను లంచ్ తినాలి. హీ షుడ్ గో నౌ. హీ షుడ్ కాల్ హిమ్ టుమారో. అతనికి రేపు కాల్ చేయాలి. హీ షుడ్ క్లీన్ అప్. హీ షుడ్ స్టడీ ఫర్ హిజ్ ఎగ్జామ్. ఈ ప్యాటర్న్ మీకు అర్థమైపోయింది కదా. హీ తోటి ఎలాగా? హీ షుడ్ బై అ శారీ ఫర్ హిజ్ వైఫ్. అతని వైఫ్ కోసమని ఒక శారీ కొనాలి. ఇక్కడ నేను ఎలా చెప్పాను? అతని వైఫ్ కోసమని ఒక శారీ కొనాలి. అతను ఎవరు అంటే హీ.
కొనాలి అని చెప్పి సజెషన్ ఇస్తున్నాను కదా, షుడ్. హీ షుడ్ ఏం చేయాలి, శారీ కొనాలి. హీ షుడ్ బై అ శారీ. ఎవరి కోసం, అతని వైఫ్ కోసం. ఫర్ హిస్ వైఫ్. దిస్ ఈస్ హౌ వి ఎక్స్టెండ్ అవర్ సెంటెన్సెస్. ఇక్కడ మనకు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ పాజిటివ్ వేలో వస్తున్నాయి కాబట్టి దీన్నే మనము పాజిటివ్ సెంటెన్స్ అంటాము. ఇక్కడ రాస్తాను, పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1. ఇప్పుడు నువ్వు చెయ్యకూడదు, నువ్వు తినకూడదు, నువ్వు మాట్లాడకూడదు అంటుంటాం కదా, దాన్నే చెయ్యకూడదు నో అనే ఆన్సర్ వస్తుంది కదా, షుడ్ నాట్. దీన్నే మనము నెగటివ్ సెంటెన్స్ అంటాము. నెగటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది, జస్ట్ ఈ షుడ్కి షుడ్ నాట్ యాడ్ చేస్తాము అంతే. షుడ్ నాట్. ఐ షుడ్ నాట్ నేను చేయకూడదు, యూ షుడ్ నాట్ నువ్వు చేయకూడదు, వీ షుడ్ నాట్ మేము చేయకూడదు లేదా మనము చేయకూడదు, దే షుడ్ నాట్ వాళ్ళు చేయకూడదు, హీ షుడ్ నాట్ అతను చేయకూడదు, షీ షుడ్ నాట్ ఆమె చేయకూడదు, ఇట్ షుడ్ నాట్ అది చేయకూడదు. ఏం చేయకూడదు, అది V1 ఉంటుంది. దీన్నే మనము కాంట్రాక్షన్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ లో షుడ్ నాట్ ని SHOULD షుడ్ N''T షుడెంట్. ఇదైనా వాడచ్చు, ఇదైనా వాడచ్చు. ఐ షుడెంట్, యూ షుడెంట్, వి షుడెంట్, దే షుడెంట్, హీ షుడెంట్, షీ షుడెంట్, ఇట్ షుడెంట్, రామ్ షుడెంట్. మీనింగ్ అయితే సేమ్. ప్రొనౌన్సియేషన్ షుడెంట్. షుడెంట్ ఏం చేయకూడదు, ఐ షుడెంట్ ఈట్ లంచ్ నేను అన్నం తినకూడదు. ఐ షుడెంట్ ఈట్ రైస్ నేను అన్నం తినకూడదు. రైస్ అంటే అన్నం, లంచ్ అంటే భోజనం. ఓకే. ఐ షుడెంట్ రైట్ ఆన్ ద బోర్డ్ నేను బోర్డు మీద రాయకూడదు. ఐ షుడెంట్ గో నౌ ఇప్పుడు నేను వెళ్ళకూడదు. ఐ షుడెంట్ కాల్ హిమ్ నేను అతనికి కాల్ చేయకూడదు. ఐ షుడెంట్ క్లీన్ అప్ నేను క్లీన్ చేయకూడదు. యూ షుడెంట్ స్టడీ ఫర్ దిస్ ఎగ్జామ్ నువ్వు ఎగ్జామ్ కోసం అని చదవకూడదు. ఇదైతే మనం జనరల్ గా ఇవ్వం కదా. యూ షుడెంట్ హిట్ హిమ్ నువ్వు అతన్ని కొట్టకూడదు. యూ షుడెంట్ ప్లే మోర్ టైం నువ్వు ఎక్కువ సమయం ఆడకూడదు. యూ షుడెంట్ టచ్ ద స్ట్రే డాగ్ అంటే రోడ్డు మీద డాగ్స్ ఉంటాయి కదా, స్ట్రే డాగ్స్ అంటాం వాటిని. ఆ డాగ్స్ ని టచ్ చేయకూడదు. ఇక్కడ నేను అడ్వైజ్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చి వి షుడెంట్ ఈట్ హియర్ ఇక్కడ మనం తినకూడదు. వి షుడెంట్ గో నౌ మనము వెళ్ళకూడదు. వి షుడెంట్ కాల్ హిమ్ టుమారో రేపు మనం అతనికి కాల్ చేయకూడదు. యూ షుడెంట్ క్లీన్ అప్ ద మెస్ ఈ మెస్ ని నువ్వు క్లీనప్ చేయకూడదు. ఈ అడ్వైస్ మనం ఇస్తామా? జనరల్ గా ఇద్దరు పిల్లలు ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు. ఒక పెద్దోడు వచ్చేసి రూమ్ అంతా చెత్త చెత్త చేసేస్తాం. సో అక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎవరైతే ఆ రూమ్ ని మెస్ చేశారో వాళ్ళతోటే క్లీన్ చేయాలి అని చెప్పి అనుకుంటాము. సో అక్కడ ఏంటి, వాళ్ళకి హెల్ప్ చేయడానికని వాళ్ళ ఫాదరో లేకపోతే సిబ్లింగ్ బ్రదర్ కానీ సిస్టర్ ఎవరు వస్తే వాళ్ళకి చెప్తాం, ఈ మెస్ అంతా నువ్వు క్లీన్ చేయడానికి వీలు లేదు అంటాం. అప్పుడు వాడతాం యూ షుడెంట్ క్లీన్ అప్ దిస్ మెస్ ఈ మెస్ ని నువ్వు క్లీన్ చేయకూడదు. దే షుడెంట్ ట్రై లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ ఇది కూడా ఒక్కొక్కసారి ఇస్తుంటాం. ఎందుకంటే ఒకేసారి 2-3 లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే కొంతమందికి ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం, యూ షుడెంట్ టేక్ దట్ మెడిసిన్ నువ్వు ఆ మెడిసిన్ తీసుకోకూడదు. యూ షుడెంట్ టేక్ దట్ మెడిసిన్ వితౌట్ కన్సల్టింగ్ అ డాక్టర్ని చూడకుండా నువ్వు ఆ మెడిసిన్ తీసుకోకూడదు. యూ షుడెంట్ ఎక్సర్సైజ్ మోర్ నువ్వు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయొద్దు. ఇది ఎప్పుడు చెప్తాము, ఎవరో ఎక్సర్సైజ్ చేస్తూ చాలా చిక్కిపోతూ ఉంటారు, అప్పుడు మనం అడ్వైజ్ ఇస్తాం నువ్వు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదు, నువ్వు ఎక్కువ చిక్కిపోతున్నావు అని. యూ షుడెంట్ ఈట్ మోర్ నువ్వు ఎక్కువ తినకూడదు. యూ షుడెంట్ ప్లే ఆన్ ద బెడ్ మీద నువ్వు ఆడకూడదు. నెక్స్ట్ వచ్చి హీ షుడెంట్ ఈట్ జంక్ ఫుడ్. హీ అంటే అతను జంక్ ఫుడ్ తినకూడదు.
హీ షుడెంట్ బై మెనీ క్లోత్స్. అతను ఎక్కువ క్లోత్స్ కొనకూడదు. హీ షుడెంట్ వేస్ట్ ద మనీని అతను వేస్ట్ చేయకూడదు. సో దిస్ ఈస్ హౌ వీ frame our sentences in our daily conversations. I shouldn't use mobile more time. ఎక్కువ సమయం నేను మొబైల్ని వాడకూడదు. I shouldn't spend more time on the టీవీ మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మై టైం, రైట్? అది నా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ should not, and the contraction form of should not is shouldn't plus V1 base form of. ఇప్పుడు నేను తినాలా, నేను పడుకోవాలా, నువ్వు చదువుతావా, ఏదైనా ఈ పని చేస్తావా, చెయ్యాలా అని అడగడానికి మనము షుడ్ తోటి ఎలా మాట్లాడతాము? షుడ్ ఐ కమ్, నేను రావాలా. అంటే నేను ప్రతి లెసన్లో ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. మనము ఏదైనా పాజిటివ్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా అంటే, ఇఫ్ ద సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్. ఇఫ్ ద సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ద హెల్పింగ్ వర్బ్ దట్ ఈస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎవ్రీ క్వశ్చన్స్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్ ఓన్లీ. ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ ఏంటి? షుడ్. మన సబ్జెక్ట్స్ ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఇప్పుడు షుడ్ ఐ, నేను చేయాలా. షుడ్ యు, నువ్వు చేయాలా. షుడ్ వి, మేము చేయాలా లేదా మనము చేయాలా. షుడ్ దే, షుడ్ హీ, షుడ్ ఇట్. ఏం చేయాలా క్వశ్చన్ అడుగుతున్నాం కదా. షుడ్ ఐ ఈట్ హియర్, నేను ఇక్కడ తినాలా. షుడ్ ఐ గో నౌ, నేను ఇప్పుడు వెళ్ళాలా. ఇక్కడ నేను పంక్చుయేషన్స్ కూడా చేంజ్ చేస్తాను బికాస్ దిస్ ఈస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షుడ్ వి క్లీన్ అప్ ద మెస్, ఈ మెస్ అంతా మేము క్లీన్ చేయాలా. షుడ్ వి స్టడీ ఫర్ దిస్ ఎగ్జామ్, మనము ఎగ్జామ్ కోసం అని చదవాలా. షుడ్ వి ఎక్సర్సైజ్ మోర్, మనము ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయాలా. షుడ్ దే కాల్ హిమ్ టుమారో, వాళ్ళు రేపు కాల్ చేయాలా. షుడ్ వి గో దేర్, మనము అక్కడికి వెళ్ళాలా. షుడ్ వి కుక్ నౌ, మనము ఇప్పుడు వంట చేయాలా. షుడ్ వి రైట్ ఆన్ ద బోర్డ్, మనము బోర్డు మీద చదవాలా. షుడ్ వి వాక్ ఆన్ ద రోడ్, మనం రోడ్డు మీద నడవాలా. షుడ్ దే టాక్ టు యూ, వాళ్ళు మీతో మాట్లాడాలా. సో ఏదైనా పని చేయాలా, పడుకోవాలా, తినాలా అని అంటుంటాం కదా, అప్పుడు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తాం అంతే. షుడ్ ఐ, షుడ్ యూ, షుడ్ వి, షుడ్ దే, షుడ్ హీ, షుడ్ షీ, షుడ్ ఇట్. దీని తర్వాత V1. ఇదైతే మనం డిస్టర్బ్ చేయట్లేదు. షుడ్ ఐ షూట్ వీడియో, నేను వీడియో షూట్ చేయాలా. షుడ్ ఐ గెట్ రెడీ, నేను రెడీ అవ్వాలా. షుడ్ ఐ కుక్ ఫర్ యూ, నేను నీ కోసం వంట చేయాలా. షుడ్ ఐ కోమ్ యువర్ హెయిర్, నేను నీ హెయిర్ కోమ్ చేయాలా. షుడ్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయాలా. ఇప్పుడు షీతో చూద్దామా. షుడ్ షీ కమ్ హియర్, ఆమె ఇక్కడికి రావాలా. షుడ్ షీ, ఇది కొంచెం టిపికల్ గా అనిపిస్తుంది. షుడ్ షీ, షుడ్ షీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే షుడ్ షీ టేక్ దట్ మెడిసిన్, ఆమె ఆ మెడిసిన్ తీసుకోవాలా. షుడ్ షీ టాక్ టు యూ, ఆమె నీతో మాట్లాడాలా. షుడ్ ఇట్ వాక్ ఇన్ దిస్ రూమ్, అది ఇక్కడ నడవాలా. సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ చాలా ఈజీ అయిపోయింది కదా. ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ ఏంటి? ద సెంటెన్స్ స్టార్ట్స్ విత్ షుడ్, ఈస్ ఫాలోడ్ బై సబ్జెక్ట్ ప్లస్ V1. ఇది మన ఇంటరాగేటివ్ సెంటెన్స్. అండ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. పాజిటివ్ అండ్ నెగిటివ్కి ఫుల్ స్టాప్ వస్తుంది. ఇంటరాగేటివ్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్కి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో దిస్ వాస్ అబౌట్ అవర్ టుడేస్ టాపిక్ షుడ్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? షుడ్ అంటే ఏదైనా పని చేయాలి, అది నా రెస్పాన్సిబిలిటీ, అది నా డ్యూటీ, లేదా ఒకళ్ళకి అడ్వైజ్ ఇచ్చేటప్పుడు షుడ్ తోటి మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము. పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1. నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్
షుడ్ నాట్ లేదా షుడెంట్ ప్లస్ V1. ఇంటరోగేటివ్ సెంటెన్స్ షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ కాంట్రాక్షన్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ ఏంటి? షుడ్ నాట్ నే మనము షుడెంట్ అంటాము. సో ఈరోజు నేర్చుకున్న లెసన్లో మీరు ఒక నోట్స్లో రాసి కీప్ ప్రాక్టీసింగ్. నేను ఇక్కడ ఎలా చెప్తున్నాను, ఎలా ఫ్రేమ్ చేశాను, సేమ్ టు సేమ్ మీరు అలాగే రీడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ ట్రై టు రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము? ఇక్కడ ఈ వర్బ్స్ని బదులు మీరు వేరే వేరే వర్బ్స్ని యూజ్ చేసి మీరు సెంటెన్సెస్ రాస్తుండండి. ఆటోమేటికల్లీ మీకు కొత్త కొత్త సెంటెన్సెస్ మీకు మీరే తెలియకుండా ఫ్రేమ్ చేసేస్తారు. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఐ షుడ్, ఇదైతే మనకు తెలిసింది కదా. ఐ షుడ్ ఏం చేయాలి? నేను ప్రతిరోజు మందులు వేసుకోవాలి. ఐ షుడ్ టేక్ మెడిసిన్స్ ఎవ్రీ డే. నేను అతనితోటి మాట్లాడాలి. మాట్లాడాలి అంటే టాక్ కదా. ఐ షుడ్ టాక్ టు హిమ్. సో ఇక్కడ ఫస్ట్ ఈ వర్బ్ V1 బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వాడతాం కదా, ఆ వర్బ్స్ని మీరు చేంజ్ చేస్తూ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ ఉండండి. ఈరోజు మీకు హోంవర్క్ ఏంటి అంటే, నేను అక్కడికి ప్రతిరోజు వెళ్ళాలి. నేను ప్రతిరోజు అక్కడికి వెళ్ళకూడదు. నేను అక్కడికి ప్రతిరోజు వెళ్ళాలా? దీన్ని మీరు పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.